పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలన సృష్టించిన ఎండగండి డెడ్ బాడీ పార్సిల్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అమాయకుడైన పర్లయ్యను శ్రీధర్ వర్మ హత్య చేసి చెక్కపెట్టెలో పార్సిల్ చేశాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు పర్లయ్య కాళ్ల మండలం గాంధీనగర్లో ఒంటరిగా ఉంటూ గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడని బంధువులు తెలిపారు. ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లో పని ఉందని పిలిచి మద్యం తాగించి పర్లయ్యను శ్రీధర్ వర్మ హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంటి దగ్గర అవుతుండే బాడీ అయితే తీసిపోయారండి. మాకు ఎవరన్నా మిస్ అయ్యారేమో చూడని చూడని ఎస్సీ కూడా అనుకున్నాను మేము. తర్వాత మా ఒంటి మీద టీ షర్టు బట్టలు గుర్తుపట్టి మావాడు కనపడలేదు. మేము వాకు చేసుకుంటే మనిషి బాడీ మావాడని తెలిసిందండి. ఆయన మాకు అయితే వెనకాల వేసేయాలని ఆడితే ఊళ్ళో మాకు కనిపించకుండా చేసేయాలని కోరుకున్నాను. ఊరంతా భయంలో ఉండిపోయండి. ఆ మగ మంచి కానీ ఆడ మంచి కానీ రోడ్డు అంతా వెళ్తా కూడా జడిచిపోతున్నాం. ఇక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలియదండి. అక్కడి నుంచి వచ్చేసి పీక్కి తాడేసి కనపడుతుందండి సెల్లో కూడా. నాకు నిన్న పొద్దున్నే తెలిసిందండి. నాకు అంటే మా తమ్ముడు అన్న సంగతి నిన్న పొద్దున్నే తెలిసిందండి. ఏదన్నా మేము పని చెప్తానండి 100 చెప్తా ఉన్నా గంట అరగంట పనికి మరి చేస్తూ ఉంటానండి. అదే రంగానే మనకు బాడీ కావాలి కాబట్టి వర్మకండి పర్లేని అడ్డగా వాడుకునండి. అంటే పర్లే అనుకోండి ఇప్పుడు 10 రోజులు కొంటాండి, 10 రోజులు లారీ గట్టి వెళ్తూ ఉంటానండి. పర్లే బాడీ అయితే ఇంకా ఎవరు అడగరు, ఏ చేసినా ఇదో వద్దని చెప్పి చేసేటండి వర్మ.